145వ కీర్తన దావీదు మహారాజు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కీర్తన ఇది. స్తుతి కీర్తన. దేవుని యొక్క గుణాతిశయములను, ఆయన యొక్క సర్వాధికారాన్ని కొనియాడుతూ సాగే ఈ కీర్తన నిజంగా ఈరోజు మనం ప్రభువును ఆరాధించడానికి, ఆయనను గణపరచడానికి, మరి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇది మనకు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పిస్తూ ఉంటున్నది. సో మనం దేవుణ్ణి కేవలం మన అవసరాల కోసం మాత్రమే కాదు, ఆయన ఎవరో తెలుసుకొని ఆయనను ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గొప్పతనం ఏంటిదో తెలుసుకొని మనము ఆయనను ఆరాధించాలి. కాబట్టి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక 7 కారణాలు ఈ కీర్తనలో నుంచి నేను జ్ఞాపకం చేస్తాను. ఒక 7 కారణాలను. సో మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన సర్వోన్నతమైనటువంటి స్థానము గురించి మనం చూస్తూ ఉంటున్నాం. హిజ్ పొజిషన్, ఆయన యొక్క పొజిషన్ను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఆయన సర్వోన్నతమైన స్థానం. మొదటి 2 వచనాల్లో చూస్తే, రాజువైన నా దేవా నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను, సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నేను నీ నామమును నిత్యము స్తుతించెదను అంటున్నాడు. కాబట్టి ఇక్కడ రాజా, నా దేవ అని దావీదు భక్తుడు సంబోధిస్తూ ఉంటున్నాడు. రాజువైన నా దేవ నిన్ను గణపరిచెదను, ప్రతిదినము నేను నిన్ను స్తుతించెదను అని అంటున్నాడు. కాబట్టి దావీదు స్వయంగా ఒక రాజు అయినప్పటికీ ఏమంటున్నాడు? ఆయన దేవుణ్ణి నా రాజా, నా దేవ అని సంబోధిస్తూ ఉంటున్నాడు. దావీదు ఒక రాజుగా ఉన్నప్పటికీ తన హృదయములో, తన జీవితంలో దేవుణ్ణి ఒక మహారాజుగా చేశాడు. రాజులకు రాజుగా ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన ఇచ్చాడు. కాబట్టి మరి ఈ భూ సంబంధమైనటువంటి రాజులందరికంటే కూడా దేవుని యొక్క స్థానం అన్నటువంటిది అత్యున్నతమైనటువంటిది. ఆయన రాజులకు రాజు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం. అక్కడ రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది అని రాయబడ్డది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన యొక్క పొజిషన్, ఆయన స్థానము, ఆయన ఏ స్థానములో ఉన్నారు చూడండి. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఆయన. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాల్లో అక్కడ మనం చూస్తాం. అన్ని నామముల కన్నా పైనామము, ఉన్నతమైనటువంటి నామము ఆయనది. కాబట్టి మరి అలాంటి ఒక గొప్ప దేవాతి దేవునికి, రాజుల రాజుకు మనం ఎలాంటి స్థానాన్ని ఇస్తూ ఉంటున్నామో మన జీవితంలో. సో మొదటి స్థానాన్ని ఆయనకు ఇస్తూ ఉంటున్నామా అన్నటువంటిది ఉదయకాల సమయంలో పరీక్షించుకొని ప్రభువును ఆరాధించుదాం. నెక్స్ట్ రెండవదిగా మనం చూస్తే ఆయన అపరిమితమైన శక్తి, హిస్ పవర్, ఆయన యొక్క శక్తి గురించి, ఆయన అపరిమితమైనటువంటి శక్తి గురించి ఇక్కడ మనం చూస్తాం. 3వ వచనంలో 145వ కీర్తన 3వ వచనంలో రాయబడ్డది, యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. ఆయన యొక్క అపరిమితమైనటువంటి శక్తి, మహాత్మ్యము గలవాడు, ఆ మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది అని రాయబడ్డది. అంటే దేవుని శక్తి మానవ మేధస్సుకు అందనటువంటిది, అంతు చిక్కనటువంటిది. శూన్యములో ఆయన సృష్టిని చేసినటువంటి దేవుడు. అది ఎలా అని అంటే మానవ మేధస్సుకు అది అందది, అంతు చిక్కనటువంటిది. సో అంత మరి శక్తి కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన శక్తి మనల్ని ఆరాధనలోనికి నడిపిస్తూ ఉంటున్నది. కాబట్టి మరి దేవుని యొక్క మహిమను, మరి ఆకాశములు, అంతరిక్షములు దేవుని యొక్క మహిమను వివరిస్తున్నాయని 19వ కీర్తన 1వ వచనంలో అక్కడ భక్తుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి
మరి ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మరి మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు కూడా, సైంటిస్టులు కూడా ఈ యొక్క విశ్వము, ఈ యొక్క సృష్టి యొక్క సరిహద్దులను కనుగొనలేకపోయినటువంటి స్థితిలో ఉన్నారు. సో ఆయన శక్తి, ఆయన గొప్పతనము మన మేధస్సుకు అంతు చిక్కనటువంటిది. అంత గొప్పవాడు, అంత సర్వ శక్తిమంతుడు. కాబట్టి ఆయన యొక్క పొజిషన్ను బట్టి, ఆయన యొక్క శక్తి, ఆయన పవర్ను బట్టి మనము దేవుని స్తుతించి ఆరాధించుదాం. కాబట్టి ఆయన ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి వాడు అని అంటే, ఇంకా ఆయనకు లోబడిన దాంట్లో ఏది కూడా లేదు. సముద్రము కానీ, మరి ప్రకృతి యావత్తు కానీ, ఎవరైనా ఏదైనా కూడా లోబడాల్సిందే దేవునికి. రైట్. నెక్స్ట్ మూడవదిగా మనం చూస్తే ఆయన యొక్క అద్భుతమైన వ్యక్తిత్వం. ఆయన అద్భుతమైన వ్యక్తిత్వం, హిస్ పర్సనాలిటీ. సో 7, 8, 9 వచనాల్లో చూస్తాం. తర్వాత 17వ వచనంలో మనం చూస్తాం. అక్కడ ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇక్కడ చూస్తాం. యెహోవా దయాళుడు, ఆయన వాత్సల్యత గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, మహాకృప కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాలను అక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన అందరికీ ఉపకారి. తర్వాత 17వ వచనంలో చూస్తే ఆయన కృప చూపేవాడు, తన మార్గములన్నిట్లో కూడా నీతి గలవాడు, తన క్రియలన్నిట్లో కృప చూపేవాడు అని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సో దేవుడు కేవలం శక్తివంతుడు మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వము ప్రేమ, కృప, కనికరములతో నిండి ఉన్నది. సో ఆయన నీతివంతుడు, ఆయన పరిశుద్ధుడు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన కృప చూపేవాడు. నిర్గమకాండం 34:6వ వచనంలో మనం చూస్తాము, ఆయన తరతరములకు కృపను చూపించేవాడు అని రాయబడ్డది. దేవుడు ప్రేమాస్వరూపి అని యోహాను పత్రికలో మనం చూస్తూ ఉంటున్నాం, యోహాను సువార్తలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎంత ప్రేమ అని అంటే, తప్పిపోయినటువంటి మనల్ని, పాపములో పడి ఉన్నటువంటి మనల్ని ఆయన హత్తుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఎట్లా కన్న తండ్రి హత్తుకున్నాడో ఆ విధంగా మనల్ని హత్తుకున్నాడు. ఆయన అంతగా మనల్ని ప్రేమించాడు, అంతగా మనల్ని క్షమించాడు. ఆయన దయగలవాడు, కృపగలవాడు, క్షమించేవాడు. ఈరోజు మనం రక్షించబడ్డామంటే అది కేవలం ఆయన కృప మాత్రమే, ఆయన మంచితనం మాత్రమే, ఆయన ప్రేమ మాత్రమే. ఆయన మన పట్ల దయ చూపించాడు. అది ఆయన యొక్క వ్యక్తిత్వం. అద్భుతమైనటువంటి ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయనను ఆరాధన చేద్దాం. నెక్స్ట్ 4వదిగా మనం చూస్తే ఆయన సర్వాధికారం, ఆయన యొక్క శ్రేష్టత్వం గురించి మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 10 నుంచి 13 వచనాల వరకు కూడా మనం చూస్తాము. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ ప్రభుత్వము తరతరములుండే ప్రభుత్వము అనేసి అక్కడ భక్తుడు మరి ఆయనను కీర్తిస్తూ ఉంటున్నాడు. సో ఈ భూమి మీద రాజులు వస్తారు, పోతారు, సామ్రాజ్యాలు ఉంటాయి, ఊడిపోతాయి, కూలిపోతాయి ఒకరోజు. కానీ దేవుని రాజ్యము, దేవుని పరిపాలన శాశ్వతమైనది. అది శాశ్వతమైనటువంటిది. ఆయన అందరికంటే కూడా శ్రేష్ఠుడు, అందరికంటే కూడా శ్రేష్టమైనటువంటిది అధికారం, సర్వాధికారము కలిగిన వాడు, నిరంతరం ఉండే అధికారము కలిగినటువంటి వాడు. కాబట్టి మరి దానియేలు దేవుని స్తుతిస్తాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 34వ వచనంలో అక్కడ దేవుని స్తుతిస్తాడు. ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా ఆయన అధికారానికే లోబడి ఉన్నవని దేవుణ్ణి స్తుతిస్తాడు. కాబట్టి తర్వాత కొలస్సీ పత్రిక 1:18లో మనం చూస్తాము, మరి ఆయన అన్నిటిని కూడా కలుగజేశాడు, అన్ని ఆయన నిమిత్తమే కలిగి ఉన్నవి, ఆయనే అన్నిటిని కూడా నిర్వహిస్తూ ఉంటున్నాడు, పాలన చేస్తూ ఉంటున్నాడు, అన్నిటిని నడిపిస్తూ ఉంటున్నాడు. ఆయన ఎంత సర్వాధికారి కలిగిన దేవుడో మనం చూస్తూ ఉంటున్నాం. ఇది 4వది, ఆయన యొక్క సర్వాధికారం గురించి. నెక్స్ట్ 5వదిగా మనం చూస్తే ఆయన యొక్క అద్భుతమైన పోషణ గురించి, సంరక్షణ గురించి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. హిస్ ప్రొవిజన్స్ గురించి, మరి ఆయన ఏమై ఉన్నాడు అన్నటువంటిది. సో ఆయన మనకు
ఇస్తున్నాడు, ఆయన పోషిస్తున్నాడు, ఆయన సంరక్షిస్తూ ఉంటున్నాడు. 14 నుంచి 16 వచనాల గురించి 14 నుంచి 16 వచనాల వరకు చూస్తాం. అక్కడ మరి పడిపోయే వారందరినీ కూడా ఆయన ఆదుకునే దేవుడు. తగిన కాలములో మరి వారందరికీ అన్నిటికీ ఆయన ఆహారము ఇస్తున్నటువంటి దేవుడుగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. సో దేవుడు కేవలం సృష్టిని సృష్టించి వదలలేదు, ఆయన సృజించి వదిలిపెట్టలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? సమస్త జీవుల అవసరాలను ఆయనే తీరుస్తూ ఉంటున్నాడు. సృష్టించి వదిలేయలే, వాటి అవసరాలు తీరుస్తున్నాడు, ఆహారం ఇస్తూ ఉంటున్నాడు. మరి పడిపోయినటువంటి వారిని లేవనెత్తుతూ ఉంటున్నాడు, ఆకలి కొనినటువంటి వారికి ఆహారమును ఇస్తూ ఉంటున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. ఆయన ఆహారం ఇచ్చే దేవుడు. కాబట్టి మత్తయి సువార్త 6:26లో రాయబడ్డది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు పోయవు, కానీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉంటున్నాడు. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? సో మన తండ్రి మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు, ఆయన ఆహారం ఇస్తూ ఉంటున్నాడు. మరి 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీలను నడిపించాడు, దేవుడు వాళ్ళని పోషించాడు, ఆహారం ఇచ్చినటువంటి దేవుడు. సో ఈరోజు మన యొక్క ప్రతి అవసరతలను, ప్రతి అక్కర్లను ఆయన తీరుస్తాడు. క్రీస్తు మహిమలో ప్రతి అవసరతలు తీర్చబడతాయి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నెక్స్ట్ 6వదిగా మనం చూస్తే 6th వన్, ఆయన సమీపముగా ఉన్న దేవుడు, ఆయన యొక్క సన్నిధి, హిజ్ ప్రజెన్స్, ఆయనను స్తుతించడానికి కారణాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 18-19 వచనాల్లో రాయబడ్డది, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మన దేవుడు ఎక్కడో దూరంగా ఉండేవాడు కాదు, ఆయన మనకు చాలా దగ్గరగా ఉండే దేవుడు. మనం యథార్థంగా ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థనలను ఆలకిస్తాడు. కాబట్టి ఆయన దగ్గరకు రండి. యాకోబు అంటాడు, యాకోబు 4:6లో రాయబడ్డది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మనకు సమీపంగా ఉన్నాడు, మనం ఆయన దగ్గరకు రావాలి. కాబట్టి ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి. ప్రభువా, నీవు మాకు సమీపంగా ఉన్న దేవుడవు, మా మొరను ఆలకించే దేవుడవు అని ఆయనకు స్తుతులు చెల్లించాలి. లాస్ట్ వన్, 7వదిగా మనం చూస్తే ఆయన అద్భుతమైన రక్షణ, భద్రత. సో ఇది ఆయన కాపుదలను మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. 20వ వచనంలో చూస్తే, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయడు. తన్ను ప్రేమించు వారందరినీ కూడా ఆయన కాపాడే దేవుడు. అంటే తన బిడ్డలను, తన పిల్లలను ఆయన కంటికి రెప్పలా కాపాడేవాడుగా ఉంటున్నాడు. సో లోకములో దుష్టులు ఎంతమంది ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి తన యొక్క భద్రతని ఇస్తూ ఉంటున్నాడు, తన యొక్క కాపుదలను ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఏ కీడు రాకుండా ఆయన కాపాడుతున్నాడు. 121వ కీర్తన అంతా కూడా అదే. 121వ కీర్తన 7-8 వచనాల్లో రాయబడ్డది, ఆయన నీ రాకపోకల్లో నీకు తోడుగా ఉండి కాపాడును, ఏ కీడు రాకుండా ఆయన కాపాడును అనేసి వాక్యములో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఆయన మనల్ని కాపాడే దేవుడు. సింహాల బోన్లో వేసిన, సో అక్కడ దేవుడు ఉండి కాపాడాడు. అగ్ని గుండములో వేసిన, అక్కడ ఉండి దేవుడు కాపాడాడు. సో దేవుని యొక్క అద్భుతమైనటువంటి కాపుదలను, ఆయన కాపుదల, భద్రత మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈరోజు వరకు దేవుడు మనల్ని కాపాడిండు, ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడిండు, ఎన్నో అపాయాల నుంచి కాపాడిండు. సో ఆయన కాపుదలను బట్టి మనం దేవుణ్ణి స్తుతించుదాం, ఆరాధన చేద్దాం. తల్లు వంచండి. ఈ 7 విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ, సో దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధించాలి అని అంటే 7 కారణాలు 145వ కీర్తనలో నుంచి చూసాం. మొదటిది ఆయన యొక్క సర్వోన్నతమైన స్థానము, రెండవది ఆయన అపరిమితమైనటువంటి శక్తి, మూడవది ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం, నాలుగవది ఆయన యొక్క సర్వాధికారము, ఆయన శ్రేష్టత్వము గురించి, ఐదవది ఆయన యొక్క అద్భుతమైనటువంటి పోషణ, సంరక్షణ గురించి మనం చూస్తున్నాం.
మరి ఆరవదిగా ఆయన సన్నిధి, ఆయన సన్నిధి గురించి మనం చూస్తున్నాం. ఏడవది అద్భుతమైనటువంటి ఆయన భద్రత, ఆయన కాపుదలను గురించి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ లాస్ట్ 21వ వచనంలో దావీదు భక్తుడు అంటున్నాడు, అక్కడ నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క శక్తి, ఆయన వ్యక్తిత్వము, ఆయన శ్రేష్టత్వము, ఆయన పోషణ, ఆయన సన్నిధి, ఆయన భద్రతలను బట్టి నిరంతరము ఆయన ఆరాధనకు యోగ్యుడు. ఆయనను మనం ఆరాధించడానికి ఆయన అర్హుడు. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా ఆయనను స్తుతిస్తూ ఆయనను ఆరాధించుదాం. కృతజ్ఞతతో మన హృదయాలను ఆయనకు సమర్పించుదాం. ఆరాధన చేద్దాం.